మాట్లాడుతుంటారు, సహజంగా ఆవేశంగా ఉంటారు వారు. వారు అనుకున్న స్థాయిలో వీళ్ళు ప్రతిస్పందించడం లేదు, ఖండించడం లేదు. ఈ ప్రతిపక్ష వాళ్ళు ప్రతి జగన్ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యవహార శైలిని ఖండించడం లేదు. ఆయన కొంత మనసులో ఉంది, అది బహిరంగంగా వ్యక్తం చేసి కొన్ని సమయాల్లో ఆయన ఏది మనసులో పెట్టుకోడు. ఎందుకంటే ఎవరైనా సరే చూడండి, ఆవేశపరులు చిత్తశుద్ధితో ఉండేవాళ్ళు ఎవరు మనసులో పెట్టుకోరు, బహిరంగంగా చెప్పేస్తారు. కాబట్టి ఉన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది జనసేన పార్టీ నాయకత్వానికి ఒక హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఎందువల్లంటే తప్పుడు ఆరోపణ చేస్తున్నప్పుడు మీరు పార్టీ శాసనసభ్యులకు గెలిచిన వాళ్ళు లేదా ప్రజాప్రతినిధులు నిశ్చేష్టులై అదేదో స్వామి చెప్పినట్టు కూర్చోవడానికి వీలు లేదు. ఈ రోజు కూటమి మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకి అనిత హోంశాఖ మాత్యుల మీద ఆయన ఎవరు మన మాజీ మంత్రి చాలా అసంబద్ధమైన, అమానవీయమైన, సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేశారు. దాన్ని అందరూ ఖండించాలా. నేను కూడా వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా ఇక్కడ వారు చేసిన ఈ గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలను ఖండించాను నేను. మేము అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా ఖండించవలసిన అవసరం. అదే సమయంలో మా నెల్లూరు జిల్లాలో శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో కూడా మాజీ వైసీపీ శాసనసభ్యులు, ఇక్కడ చాలా సీనియర్ నాయకుడు, 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. వారి తండ్రి గారు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా అనుభవం గల రాజకీయ నాయకుడు. ఆయన మంత్రిగా పనిచేశారు. చాలా ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన అనేక విమర్శలు చేసేవాడు, కానీ ఇటువంటి విమర్శలు చేసేది లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద కొంత అమానవీయంగా, అసభ్యంగా, అసహ్యంగా చేసిన వ్యాఖ్యలు మేమందరం కూడా ఖండించాం. ఈ కూటమి ఈ రోజు ఒకటిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ తెలుగుదేశమా, బీజేపీ, జనసేన డివిజన్ లేదు, అందరం కూడా కూటమిగా పనిచేస్తున్నాం. ఎవరి మీదైనా తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు, వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు, నిరాధారమైన ఆరోపణలు వచ్చినప్పుడు, ఖచ్చితంగా ప్రభుత్వం మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాలా. ప్రత్యేకంగా ఏ పార్టీ మీద అయితే ఆరోపణలు చేస్తారో ఆ పార్టీ నాయకత్వం ఇంకా వేగంగా స్పందించవలసిన అవసరం ఉంది. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆవేశము, ఆయన చిత్తశుద్ధి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నేను భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇది జరగకుండా జనసేన నాయకత్వము వెంటనే స్పందించాలని, తప్పుడు ఆరోపణలు ఖండించాలని, కులం పేరుతో జరుపుతున్న రాజకీయాలను ఖండించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడిన దాంట్లో చాలా అర్థం ఉందని నేను భావిస్తున్నాను. ఎస్, ఓకే, యా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రేగడి లక్ష్మణరావు గారు. ఒకసారి ఒక బయట విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. పవన్ ఆన్ హోమ్ మినిస్టర్